శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో కూడాను 44వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 45వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి దయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. जनमेजय उवाच प्राप्य राज्यं महाबाहुः धर्मपुत्रो युधिष्ठिरः यदन्यथा करोत् विप्रा तन्मे वक्तुमिहार्हसि. జనమేజయుడు అడుగుతున్నాడు, అలా పట్టాభిషిక్తుడైన ధర్మరాజు ఆ తర్వాత ఏం చేశాడో చెప్పబోయా అని వైశంపాయన్ని అడుగుతున్నాడు. భగవాన్ వా హృషికేశః త్రైలోక్యస్య పరో గురుః ఋషే యదకరోద్వీరా తత్ర వ్యాఖ్యాతుమర్హసి. భగవంతుడు ముల్లోకాలకు కూడా పరమగురు. ఆయన ఆ మహానుభావుడు కృష్ణుడు ఏం చేశాడు ఆ తర్వాత, ధర్మరాజు పట్టాభిషేకం తర్వాత అక్కడే ఉన్న కృష్ణుడు తర్వాత ఏం చేశాడు. వైశంపాయనం వాచ శృణు తత్వేన రాజేంద్ర కీర్తిమానమ్మయానఘా వాసుదేవం ప్రస్పృశ్య యథకురుత పాండవ. వైశంపాయనుడు చెప్తున్నాడు, రాజేంద్ర, వాసుదేవుణ్ణి ముందుంచుకొని పాండవులు ఏం చేశారో చెప్తున్నా, శ్రద్ధగా విను. ప్రాప్య రాజ్యం మహారాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః చాతుర్వర్ణ్యం యథాయోగ్యం స్వేస్వే స్థానే న్యవేశయత్. ధర్మరాజు రాజ్యం పొందిన తర్వాత 4 వర్ణాల వారిని కూడా వారి స్థానాల్లో నిలిపాడు. బ్రాహ్మణానాం సహస్రంచ స్నాతకానాం మహాత్మనాం సహస్రం నిష్కమేకైకం దాపయామాస పాండవ. స్నాతక వ్రతం చేసుకున్న 1000 మంది విప్రులకు ధర్మరాజు 1000 నిష్కాల చొప్పున దానం చేయించాడు. తథా అనుజీవినో భృత్యాన్ సంశ్రితానతి దీనపి కామహి సంతర్పయామాస కృపణాం తర్కకానసి. అలాగే తనను సేవించే సేవకుల్ని, ఆశ్రయించుకున్న అతిథుల్ని, దీనుల్ని, న్యాయసభ సభ్యుల్ని, వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చాడు వాళ్ళకి. పురోహితాయ ధౌమ్యాయ ప్రాతాయుత సహ ధనం సువర్ణ రచితం వాసాంసి వివిధాన్యపి. పురోహితుడైన ధౌన్యుడికి 1000 కొద్ది గోవుల్ని, ధనాన్ని, బంగారాన్ని, వెండిని, ఎన్నో విధాలైన వస్త్రాలని ఇచ్చాడు. కృపాయచ మహారాజా గురువృత్తిమవర్తత విదురాయచ రాజా సౌ పూజాంచక్రేత వ్రత. కృపాచార్యులు వారికి గురువృత్తి ఏర్పాటు చేశాడు. అలా ధర్మరాజు విదురుణ్ణి కూడా పూజించాడు. భక్షాన్నపానైర్వివిధై వాసోభిః శయనాశనై సర్వాన్ సంతోషయామాస సంతాన్ దదతాంబరః. దాతల్లో ఉత్తముడైన ధర్మరాజు రుచికరాలైన అన్నపానాలతో, వివిధ వస్త్రాలతో, శయనాలతో, ఆసనాలతో అందరినీ కూడా సంతోషపెట్టాడు. లబ్ధ ప్రశమనం కృత్వా స రాజా రాజసత్తమా యుచోర్ధాత్రాశ్రస్య పూజాంచక్రే మహాయశ. ధృతరాష్ట్రాయ తద్రాజ్యం గాంధాయే విదురాయ చ నివేద్య సృష్టవద్రాజ సుఖమాస్తే యుధిష్ఠిరః. ధర్మరాజు తనకు లభించిన సంపదను సముచితంగా అందరికీ విభజించి శాంతుడై ధృతరాష్ట్రపుత్రుడైన యుయుత్సుని చక్కగా సత్కరించాడు. ధృతరాష్ట్రుడికి, గాంధారికి, విదురుడికి రాజ్యాన్ని నివేదించి ధర్మరాజు ప్రశాంత మనస్కుడై సుఖంగా ఉన్నాడు. తథా సర్వం స నగరం
ప్రసాద్య భరతర్షభ వాసుదేవ మహాత్మానం అభ్యగచ్చత్ కృతాంజలి. అలా నగరాన్నంతటినీ కూడా సంతోషపెట్టి ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి నమస్కరిస్తూ వెళ్ళాడు. తతో మహతి పర్యంకే మణికాంచన భూషితే దదర్శ కృష్ణ మహాసీన నీలమేఘ సమజ్యుతం జాజ్వల్యమానం వపుషా దివ్యాభరణ భూషితం ఈతకౌసేయవసనం హేమ్నోపగదం మణి. మనులు పొదిగిన బంగారు తల్పం మీద నీలమేఘ కాంతితో కూర్చున్న కృష్ణుణ్ణి చూశాడు ధర్మరాజు. కృష్ణుడు దివ్యాభరణాలు ధరించి ఉన్నాడు. పచ్చని పట్టుబట్ట ధరించి బంగారంతో పొదిగిన ఇంద్రనీలమణిలాగా విరిగిపోతున్నాడు. కౌస్తుభేనోరసిస్తేనా మణినాభివిరాజితం ఉజ్జతేవోదయం శైలం సూర్యేనాభివిరాజితం. వక్షస్థలం మీద కౌస్తుభాన్ని దాల్చి కృష్ణుడు సూర్యుడితో ప్రకాశిస్తున్న ఉదయ పర్వతంలా ఉన్నాడు. నౌపమ్యం విద్యతే తస్య త్రిశులోకేషు కించన సోభిగం మే మహాత్మానం విష్ణుం పురుష విగ్రహం ఉవాచ మధురం రాజా స్మితపూర్వమిదం తదా. త్రిలోకాల్లో కూడా అతనికి సాటి ఎవరు లేరు కాబట్టి అటువంటి పురుష విగ్రహం దాల్చిన విష్ణువును సమీపించే ధర్మరాజు చిరునవ్వుతో మధురంగా ఇలా అన్నాడు. సుఖేన తే నిశా కచ్చిత్ ఉష్టా బుద్ధిమతాంబర కచ్చిత్ జ్ఞానాన్ని సర్వాణి ప్రసన్నాని తవాచ్యుత. అనుభవ రాత్రి సుఖంగా గడిచిందా నీకు కచ్చిత్ జ్ఞానాన్ని సర్వాణి ప్రసన్నాని, జ్ఞానాలన్నీ కూడా ప్రసన్నులయ్యారా నీకు. తథైవోపశ్రితాదేవి బుద్ధిర్బుద్ధిమితాంబర వయం రాజ్యమను ప్రాప్త పృథివీ చ వశే స్థిత తవ ప్రాసాదాద్ భగవన్ త్రిలోకగతి విక్రమ జయం ప్రాప్త శస్యాగ్ర్యం అచ ధర్మచ్యుతానయం వయం. అలాగే దివ్యమైన బుద్ధి నీ అందు నెలకొని ఉన్నదా త్రివిక్రమ, నీ అనుగ్రహం వల్లనే మేము రాజ్యం పొందామయ్యా. భూమండలం అంతా కూడా మా వశంలోకి వచ్చింది. విజయాన్ని కీర్తిని పొందాం. అయినా కూడా ధర్మం నుండి మాత్రం వైదొలగలేదు మేము. తథా భాషమానంతో ధర్మరాజమరిందం నోవాచ భగవాన్ కించిత్ ధ్యానమే వపచ్చద. శత్రుమర్దనుడైన ధర్మరాజు ఇలా అంటూ ఉన్నా కూడా భగవానుడు ఏమీ మాట్లాడలా, ధ్యానంలో నిమగ్నుడయ్యాడు ఆయన. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి కృష్ణం ప్రతి యుధిష్ఠిరవాక్యే 45 అధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 45వ అధ్యాయం. రేపు 46వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.